Hi, this is Bhuma Akila Priya. I would like to congratulate iDream Media for reaching 1 million viewers. So I congratulate them and all the best to the team. ఓకే, ఈ ఎన్నిక మాత్రము అంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి కాదంటగా భూమా ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ఆర్సీపీకి అన్నట్టుగా జరుగుతుందన్నమాట. ఆ హామీలను నెరవేర్చకపోతే కూతురుగా నేను ఉండి కూడా వేసిన అనుకున్నా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంత వేగంగా జరగాలంటే భూమా నాగిరెడ్డి గారి మరణమే శరణ్యమైందా? ఇది ఒక్కటే కాదండి, ఆయనకు కూడా నేను పర్సనల్గా నేను అనుకోవడము, మా మదర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు మా నాన్నని చూసి నాకు ఎందుకు అనిపించింది, మా నాన్నది కూడా ఏదైనా అవుతుంది త్వరలోనని అనిపించింది. ఎందుకంటే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారి యొక్క వేదనను, ఆయన అభ్యర్థనను అంత వేగంగా స్వీకరించిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేనికి తార్కం? రాజకీయ అవసరాల కోసం అంటారా? అంటే ఇక్కడ ఓడిపోతే ఇది వేరే సంకేతాలకు దారి తీస్తుందనే ఒక భయం అంటారా? మీరు నమ్ముతారో నమ్మరు, ఇది బయటికి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మేము వెళ్ళిన వెంటనే భూమా నాగిరెడ్డి గారు బయట ఉన్నారని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోపలికి పిలిపించుకుంటారు. ఎప్పుడు కూడా మా నాన్నని వెయిట్ చేయించలేదు. ఒక్కసారి ఆ ఒక్క సందర్భంలో జరిగిందిగా మా నాన్న ఫీల్ కాలేదు. భూమా రాజకీయ వారసురాలుగా మీరు ఉన్నారు ఇప్పుడు, అంటే పూర్తి స్థాయిలో వారి పేరును నిలబెట్టగారు వారు మీరేనా? ఇక వారసులు అంటే భూమా క్యాడర్ మొత్తం వస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఆయన పేరు నిలబెట్టేది కేవలం మేము మాత్రమే కాదు, ఆయన పిల్లలుగా మేము మాత్రమే కాదు, ఆయన అన్న పిల్లలుగా మా అన్న వాళ్ళు అక్క వాళ్ళే కాకుండా ఈరోజు క్యాడర్ మొత్తం కూడా భూమా వారసులే. భూమా అఖిల ప్రియ గారికి ఉన్నంత చొరవ, స్వేచ్ఛ, మాట తీరు, ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే తత్వం బ్రహ్మానందరెడ్డి గారిలో లేదు. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో భూమా బ్రహ్మానందరెడ్డి గారి గురించి తప్పకుండా నెక్స్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు రివర్స్గా మీరే మాట్లాడతారు. అంటే దానికి ఇంకా మీరు ట్రైన్ చేయట్లేదు, అన్నయ్య ఇలా ఉండాలి ఇలా ఉండాలని? నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదండి, నన్ను కూడా ఎవరు ట్రైన్ చేయలేదు. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బ్లడ్ లో ఉంది అది. సో ఒకరు చెప్తే కాదు కదా, అది ఆటోమేటిక్గా టైంకి రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. అది ఎన్నికల్లో గెలిస్తే అది పార్టీ బాధ్యతగా సమిష్టిగా భావిస్తాం, అందరూ కలిసి గెలిపించాం. ఒకవేళ మీ సోదరుడు అంటే మీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న మీ సోదరుడైన బ్రహ్మానందరెడ్డి ఉరిపితే ఆ బాధ్యత నేనొక్కటే తీసుకుంటాను, రాజకీయాల నుంచే తప్పుకుంటాను, వెళ్ళిపోవటంలో సర్వసాధారణము, జరగడానికి జరిగితే నిజంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? తప్పేముందండి. ఇప్పుడు భయపడే వాళ్ళు లీడర్గా పనికిరారు. నేను చేయలేను, నేను మాట ఇచ్చినా కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఓడిపోతే ఏంటి, నేను ఆలోచన వరకు రాలేదు. ఒకటి ఇది అసలు మేము ఆలోచించాల్సిన అవసరం. శిల్పామోహన్ రెడ్డి గారు మీకు పోటీయే కదా? ముఖ్యంగా మీరు రోడ్డు వైడనింగ్ అంటున్నారు. ఈ రోడ్డు వైడనింగ్ వల్ల చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మీకు కంపల్సరీ ప్లస్ అవుతుందండి. ఎందుకంటే రోడ్డు వైడింగ్ అనేది మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కానీ బై ఎలక్షన్స్ ముందు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని రోడ్డు వైడింగ్ జరిగింది ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారు అంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మీరే అర్థం చేసుకోండి రోడ్ వైండింగ్ అనేది ఎంత అవసరమో. అయితే ప్రస్తుతం మైనార్టీలను ఆకర్షించడానికి కావచ్చు, మైనార్టీలకు ఓట్లకు గాలం వేయడానికి కోసం కావచ్చు, గతంలో క్యాబినెట్లోకి తీసుకొని జలీల్ ఖాన్ గారికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. నూతనంగా పార్టీలోకి చేరిన నౌమాన్ గారికి కూడా ఉర్దూ అకాడమీ ఇచ్చారంట. ఇస్తే ఎందుకు ఇచ్చామంటారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదా అంటారు. ఇప్పుడు అయితే ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో కాపు ఓట్లు దాదాపు 25,000 వరకు ఉన్నాయనేది ఒక అంచనా. అయితే ఈ కాపు ఓటర్లకు ప్రస్తుతం మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ముద్రగడ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఈ కాపు ఓటర్ల మీద పడితే అది మీకు మైనస్ కాదా? ముద్రగడ్డ గారు పాదయాత్ర చేయడం మంచిదే, కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ కోసం చేసుకుంటున్నారు. కానీ నంద్యాల పరిస్థితి డిఫరెంట్. మీరు ఓవరాల్ స్టేట్ ఎక్కడైనా డిఫరెంట్గా ఉండొచ్చేమో, కానీ నంద్యాలలో బల్జా కాపు వాళ్ళు చాలా డిఫరెంట్. ఎందుకంటే
ఓటుకు 5,000 దాకా ఇస్తామంటున్నారంట. ఎవరు ఎన్ని ఇచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు అన్ని ఇస్తున్నారు, డబ్బులు ఇంత వస్తుంది అంటే తీసుకోమని చెప్తున్నా. తీసుకోండి, మీ వాళ్ళు మీ దగ్గర నుంచి అవినీతిగా తీసుకున్నదంతా కూడా కక్కించండి వాళ్ళతో బయటికి. మొత్తం ఇంకా ఇచ్చేదానికన్నా ఎక్కువ డిమాండ్ అడిగి తీసుకోండి. 5,000 ఇచ్చేది టీడీపీ వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు కాదు. ఓటుకు 5,000 ఇచ్చే మేము అభివృద్ధి ఇస్తున్నామండి, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాము. ఇవి కాదని ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరు, ఈ డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో ఈసారి నంద్యాలలో జరగదు. ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటు వైసీపీకి వేస్తే మాత్రం ఓటుకు నోటు లేకోకుండా మీరు విజయం సాధిస్తామని చెప్తున్నారా? తప్పకుండా అండి. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు పడే ఇబ్బందులు, ఇవి ఫోకస్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే మాత్రం అవినీతికి మీరు ఓటు వేసినట్టు ఉంటుంది. దయచేసి ఎవరు కూడా డబ్బులు పక్కన పెట్టేసి కేవలం అభివృద్ధి కార్యక్రమాలు, మీ లీడర్ని నమ్మి ఓటు వేయాలని ఈసారి అని చెప్పి కూడా ప్రజలందరికీ మేము అపీల్ చేయడం జరుగుతుంది. నేను భూమా అఖిల ప్రియాని, ఏపీ టూరిజం మంత్రి. ఈరోజు ఐడ్రీమ్ మీడియా వాళ్ళు నాగరాజ్ గారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నంద్యాల బై ఎలక్షన్ గురించి చాలా డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూని చూసి మీరు ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదాలు, మీ సపోర్టు మాకు, నా కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలందరూ, నంద్యాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మీ ఓటుతో మీ ఆశీర్వాదాలను మాకు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాము.